హాయ్ అండి. హలో. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. ఫస్ట్ టైం గనక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండబ్బా! ఇంక ఇదిగోండి ఈరోజు వ్లాగ్ అయితే ఈరోజు కర్రీతో అయితే స్టార్ట్ చేశానండి. ఇంగ పిల్లలకి క్యారేజీలోకైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాననమాట. ఇదిగోండి ఈ కళాయి గురించయితే నాకంటే ముందే కళాయి అయితే వచ్చిందండి కాపురానికి. మా పెళ్ళికి ముందు మా హస్బెండ్ ఒక సంవత్సరం అయితే బ్యాచిలర్ జర్నీ అయితే చేశారనమాట. ఒక సంవత్సరము ఇటు సత్పల్లిలోనే. అప్పుడున్న సామానేనండి ఇవి. కొన్ని కొన్నయితే నేను ఇంకేం మార్చలేదనమాట. ఆ ఇడ్లీ పాత్ర అప్పుడుదే, ఈ కళాయి అప్పుడుదే. ఈ కళాయిలో చేస్తే ఏంటంటే ఫ్రైలు అడుగు అంటకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. అందుకని కళాయి అయితే పడేయకుండా అయితే వాడుతున్నాననమాట. చూసారు కదా! ఆయిల్ అయితే ఏసానండి. ఆయిల్ ఏసి తాలింపు గింజలు ఒక స్పూను, వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఒక ఉల్లిపాయ కూడా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా అయితే వేసుకున్నాను. ఈ బెండకాయ కూర అనేది జిగురు లేకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తున్నానండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది కదా! అందుకని ఇలా అయితే చూపిస్తున్నాను. చూసారు కదా! ఉల్లిపాయ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా అయితే వేసేసానండి. బెండకాయ ముక్కలు చాలా చిన్నగానే అయితే కట్ చేసుకున్నాను. పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. పిల్లలు ఏంటంటే ఇలా చిన్న ముక్కలుగా ఉంటే ఇష్టంగా తింటారని చిన్న ముక్కలుగానే అయితే కట్ చేశాననమాట. ఏం లేదండి, మనము బెండకాయ ఇలా మూత అయితే పెట్టకూడదండి. మూత పెట్టకుండా సాల్ట్ కూడా వేయకూడదనమాట. ముందు సాల్ట్ వేయకూడదు, మూత పెట్టమాకండి. అలాగే కలుపుకుంటూ నూనెలోనే ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూసారు కదా! జిగురు అనేది లేకుండా ముక్కలు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చూడండి, ముక్కలు ముక్కలుగానే ఉందనమాట. మన బెండకాయ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్టు, పసుపు, కూరకు సరిపడా కారం అయితే వేసుకున్నానండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మూత అయితే అస్సలు పెట్టొద్దండి. మూత పెట్టమాకండి, సాల్ట్ వేయమాకండి అనమాట. సాల్ట్ వేసినా మూత పెట్టినా జిగురు అనేది ఇంకా ఎక్కువ అయిద్దండి. ఈ రెండు సాల్ట్ వేయకుండా మూత పెట్టకుండా ఇలాగా బెండకాయ ముక్కలు కలుపుకుంటూ ఇలాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటే మనకి ఈ జిగురు అనేది లేకుండా బాగా పొడి పొడిగా వస్తుందండి. చూసారు కదా ఎలా వచ్చిందో! ఈరోజు కర్రీ అయితే బెండకాయ ఫ్రై చేసి పిల్లలకైతే క్యారేజీ అయితే కట్టేసాననమాట. వ్లాగ్ కూడా అయితే మొత్తం ఏం షూట్ చేయలేదులేండి. కర్రీ వరకే అయితే తీసాను. ఇదొచ్చేసి సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత అండి. ఇదిగోండి పానీపూరి అయితే చేస్తున్నాననమాట. ఈ మధ్యకాలంలో బయట అయితే పిల్లలకి తినిపించట్లేదండి. ఇంట్లోనే చేసేస్తున్నాను. ఆ మధ్య ఏదో కొంచెం న్యూస్ వచ్చింది కదండీ పానీపూరి గురించి. అప్పటి నుంచి అయితే బయట అయితే ఏం తినట్లేదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే అయితే చేసేసుకొని తినేస్తున్నామనమాట. అవన్నీ మనకి రెడీమేడ్ అన్నీ దొరుకుతాయి కదండీ. ఇదిగోండి పప్పు కూడా అయితే కుక్కర్లో అయితే వేసాననమాట. ఇవైతే పచ్చెనగలు కాదు, సారీ, గుగ్గిళ్ళు ఉంటాయి కదండి, పచ్చి బఠానీలు అవండి. అవైతే నైటే నానపెట్టుకున్నానమాట. అవి కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు గుత్తితో అలా అనుకొని కుక్కర్లోనే పెట్టేస్తానండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ఇలా సింపుల్గానే అయితే చేసేస్తున్నాను. దాంట్లోనే సాల్టు, పసుపు, కారము, చాట్ మసాలా అన్నీ అయితే అందులోనే వేసేస్తున్నాను అనమాట. ఒక టమాటా కూడా అయితే సన్నగా కట్ చేసి ముక్కలు కూడా అయితే వేసానండి అందులోనే. చూసారు కదా! మనకి కొంచెం దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అందులోనే కొంతమంది సపరేట్‌గా మళ్ళీ వేరో కళాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని అట్లా కూడా అయితే చేసుకోవచ్చనమాట. నేనైతే అట్లా ఏం చేయలేదండి. అలాగే కుక్కర్ గిన్నెలోనే సాల్టు, కారం, పసుపు, చాట్ మసాలా అవన్నీ అయితే వేసేసి కొంచెం దగ్గర పడేదాకా అయితే ఉంచుతాననమాట. అప్పుడు మనకి చాట్ అయితే రెడీ అయిపోద్దండి. పూరీలు కూడా మనకి రెడీమేడ్ దొరుకుతాయి కదండీ. ఇవైతే ఊరక ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. అదిగోండి రసం కూడా అయితే చేసేసానమాట. రసం వచ్చేసి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, అల్లం ముక్క, కొంచెం చింతపండు, సాల్టు వేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్‌లో వాటర్ కలుపుకోవటమేనండి. అంతే అనమాట. అదైతే వీడియో తీయను మర్చిపోయాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి త్వరగా చేద్దాంలే అన్నట్టుగా వీడియో తీయను మర్చిపోయానమాట చారు. మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ టైం అయిపోద్ది కదండీ. త్వరగా చేసి అసలే లేట్ అయిద్ది కదా ఇది. అందుకని త్వరగా చేసి పెడదాము అని
ఇంక ఫాస్ట్‌గా అయితే చేసేసా అనమాట. ఇదిగోండి ఇంకంతా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే కూర్చొని అయితే తినేస్తున్నామనమాట మేము. పిల్లల్ని ఆ బాల్స్‌కి అయి బెజ్జాలు పెట్టానురా అంటే చిన్నగానే పెట్టారు. ఆ పప్పంతా కిందే పడిపోతుంది. ఇదిగోండి పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి ఇష్టపడే ఫుడ్ ఏంటంటే పానీపూరియేనండి. ఏమంటారు? మీకు ఎవరెవరికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా ఇష్టమండి. ఇక్కడైతే కూర్చొనైతే ఇంక పిల్లలు నేనైతే తినేస్తున్నామండి. మా హస్బెండ్ అయితే లేరులెండి బయటికెళ్ళున్నారు. ఇంకా తినేసి ఇంక పిల్లలనైతే ట్యూషన్‌లో అయితే వదిలిపెట్టేసి రావాలనమాట. ఇదొచ్చేసి నైట్ డిన్నర్‌లోకైతే ఇంక చపాతీ చేసేసానండి. చపాతీ చేసి పన్నీర్ కూర అయితే చేశాననమాట. ఏంటక్కో ఈ పన్నీర్ తెగ వండుతున్నావనుకోవచ్చు. ఏం లేదండి పాలు ఈరోజు గూడా అయితే ఇరిగిపోయాయనమాట. లీటర్ పాలండి ఇరిగిపోయాయి. వేస్ట్ ఏం చేద్దాం అందుకని ఇంగ ఈరోజు గూడా అయితే పన్నీర్ కర్రీ అయితే చేశా అనమాట. ఇంగ నైట్ డిన్నర్ చపాతీ, పన్నీర్ కర్రీ అండి. ఇదిగోండి టుడే వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్